అమరావతిపై కూటమి సర్కారులో ఏదో గందరగోళం కనిపిస్తోంది. చేస్తున్న పనుల్లో ఇసుమంతైనా పారదర్శకత కనిపించడం లేదు. న్యాయమైన సందేహాలను కూడా కూటమి సహించలేకపోతోంది. ప్రతిపక్షాలు మీడియా వేసే ప్రశ్నలే కాదు, తటస్థులు సానుభూతి పరుల సందేహాలపైన కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ ధోరణి కేవలం ప్రభుత్వ పెద్దల్లోనే కాదు, అనుబంధ మీడియాలో కూడా కనిపిస్తోంది. తమకు నచ్చకపోతే నిఖార్సైన వార్తలపై కూడా ఎల్లో మీడియా వీరంగం వేస్తోంది. ఇక సర్కారు వారి సోషల్ మీడియా పచ్చ అబద్ధాలతో వీరంగం చేస్తోంది. అమరావతిపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే బూతు బాంబులతో చెలరేగిపోతున్నారు టీడీపీ నేతలు, పచ్చ మీడియా. అమరావతి చిక్కుముళ్లకు బాధ్యులెవరు అని ప్రశ్నిస్తున్న వర్దెల్లి మురడి జనతంత్రం. ఇప్పుడు చూద్దాం. అమరావతి బిల్లు వెనక్కి అనే వార్త ఇటీవల సాక్షిలో వచ్చింది. ఇది 100కి 100 పాళ్ళు నిజమైన వార్త. అమరావతికి సంబంధించిన పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన వార్తలే. ఆ వార్తలను అందించడం మీడియా బాధ్యత. ఎల్లో మీడియా కూడా ఆ వార్తను అందించి ఉండాల్సింది. కేంద్రం ఆమోదానికి రాష్ట్రం పంపిన బిల్లులో సాంకేతిక లోపాలను గుర్తించినందువల్ల వాటిని సరిచేసి పంపాలని వెనక్కి పంపారు. సాక్షి మీడియా అదే సమాచారాన్ని ప్రజలకు చేరవేసింది. అంతే తప్ప అమరావతి బిల్లుకు ఇక మోక్షమే ఉండబోదని, అమరావతి రాజధాని ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిందని ఎక్కడా రాయలేదు. ఈ మాత్రం దానికే ఎల్లో మీడియాకు, తెలుగుదేశం నేతలకు పూనకాలొచ్చాయి. అమరావతి ఏర్పాటును సహించలేకపోతున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. అసలు అమరావతిని ఒక నిష్ఫల ప్రయోగంగా మార్చుతున్నది ఎవరో పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. నిజంగానే ఈ బిల్లును ఆమోదించడంలో కేంద్రానికి కొన్ని చిక్కులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన రోజు నుంచి 10 ఏళ్ల వరకు హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల 2014 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తే న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం భావించింది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా గుర్తించడం అనేది ఒక ప్రత్యామ్నాయ మార్గం. అయితే 2014 నుంచి 2024 మధ్య కాలంలో రాజధాని కోసం కేంద్రం చేసిన సహాయం మాట ఏమిటి? ఈ చిక్కుముళ్లు తొలగించి బిల్లును మళ్లీ పంపాలని కేంద్రం సూచించింది. ఆ పని చేస్తే సరిపోతుంది. ఇటువంటి చిక్కుముళ్లన్నీ చంద్రబాబు సర్కార్ స్వయంకృతం. 2024 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే 34,000 ఎకరాల భూ సమీకరణ ఏ పేరుతో చేసినట్టు? పైగా ఈ 10 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ కొనసాగిందా? రాష్ట్రం రాజధాని లేని అనాథగా మారిందని జగన్ హయాంలో దుష్ప్రచారం చేసిందెవరు? 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చంద్రబాబు తొలి 5 ఏళ్ల పాలన కూడా రాజధాని లేని రాష్ట్రంగా భావించవలసిందేనా? అమరావతి చుట్టూ వరుసగా చిక్కుముళ్లు వేసుకుంటూ వెళ్లిందే చంద్రబాబు సర్కార్. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అంశాన్ని ఉపయోగించుకోకుండా ఏదో చేయకూడని పనిచేస్తూ దొరికిపోయినందువల్ల బాబు సర్కార్ హైదరాబాద్పై హక్కుల్ని వదిలేసుకుని వెళ్లిపోయిందని విమర్శలు వచ్చాయి. 10 ఏళ్ల తర్వాత ఏపీకి రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని సూచించడం కోసం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ 6 మాసాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని చట్టం ఆదేశించింది. చట్ట ప్రకారం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటించి వివిధ రంగాల ప్రజలతో సంభాషించి ఒక నివేదికను అందజేసింది. రాజధాని ఏర్పాటు కారణంగా అక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడాలని, వాగులు, వంకలు, చెరువులు వంటి జల వనరులను కాపాడాలని, వరదలు, భూకంపాలు, తుఫాన్లు వచ్చే అవకాశం లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు కాకుండా చూడాలని కమిటీ ప్రతిపాదించింది. ప్రభుత్వ శాఖలన్నీ వేర్వేరు ప్రాంతాలకు తరలించి వికేంద్రీకరణ సూత్రాన్ని పాటించాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు పక్కన పడేశారు. ఈ కమిటీ సభ్యుల కంటే పిల్లల చదువుతో వ్యాపారం చేసే నారాయణ మెరుగైన నిపుణుడని మనసారా చంద్రబాబు నమ్మారు. నారాయణ కమిటీ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా చట్టం పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించారు. విచిత్రం ఏంటంటే ఈ చట్టంలో ఎక్కడా కూడా క్యాపిటల్ రీజియన్ గా అమరావతి ప్రాంతం ఉంటుందనే ప్రస్తావన లేదు. ఈ దాపరికం వెనుక ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆర్థిక కుతంత్రం దాగి ఉందని అప్పట్లోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అటువంటిదేమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం ఈ 10 ఏళ్లలో చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. సింగపూర్ తరపున అమరావతిలో ఉత్సాహం ప్రదర్శించిన మంత్రి ఈశ్వరన్ అవినీతి కథలు బయటపడడంతో సింగపూర్ కంపెనీలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. చిక్కుముళ్ల పరంపర ఇంతటితో ఆగిపోలేదు. రైతుల దగ్గర సమీకరించిన భూమితో పాటు ప్రభుత్వ భూమి కూడా కలిపితే 53,000 ఎకరాలు అమరావతి కోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ భూమి చిన్న మున్సిపాలిటీకి మాత్రమే సరిపోతుందని బాబు చెబుతున్నారు. ఇంకో 2 దశల్లో మరో 40,000 పైచిలుకు ఎకరాలను సేకరిస్తే తప్ప కలల రాజధాని సాకారం కాదట. రైతులిచ్చిన భూములు
ప్లస్ ప్రభుత్వ భూములు కలిపి సిఆర్డీఏ దగ్గర 53,747 ఎకరాల భూమి ఉంది. రోడ్లు, పార్కులు, చెరువులు వగైరాలు తీసేస్తే 29,220 ఎకరాలు మిగులుతాయి. ఇందులో 9,500 ఎకరాలు రైతులకు ఇవ్వాలి. 1,100 ఎకరాలు ఇప్పటికే వివిధ సంస్థలకు ఇచ్చారు. 300 ఎకరాల పైచెలకు ప్రభుత్వ సంస్థలకు కావాలి. ఇంకా 18,000 పైచెలకు ఎకరాల భూమి సిఆర్డీఏ దగ్గర ఉంటుంది. ఇవన్నీ దాని లెక్కలే. ఇంకా అదనపు భూమి దేనికోసం? రెండో దశ, మూడో దశ భూ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కొందరు భారీగా భూములను కొనుగోలు చేశారట. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ పేరుతో వారు భూములను అమ్ముకోవాలి. అందుకోసం కాగితాల మీదనే నగర విస్తరణ అక్కడ దాకా పాకాలి. ఈ లోగొట్టు అర్థమైనందువల్లనే ఎంతో మంది తటస్థులతో పాటు తెలుగుదేశం మద్దతుదారులు సైతం అమరావతి వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు. రెండో దశ కోసం పెంబసాని, భాష్యం, చిన్నకేసినేని వంటి వారు రంగప్రవేశం చేశారు. మొదటి టీంకు సారాంశం బోధపడినందువల్లనే పక్కన పెట్టి ఉంటారా? పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి, పనిచేస్తుంది మాత్రం రాష్ట్రంలో అమరావతి శాఖ కోసం. 3 కమిటీ ముసుగులో ఆయన పూర్తి సమయం అమరావతి వ్యవహారాల్ని సూచిస్తున్నారని తెలుగుదేశం వారే చెబుతున్నారు. అంతకుముందు పూర్తి బాధ్యతగా అమరావతి సంగతులు సర్దుబాటు చేసిన నారాయణ ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఆయన పెమ్మసాని పక్కన జూనియర్ ఆర్టిస్ట్ గాని కనిపిస్తున్నారు. అమరావతి చుట్టూ చిక్కుముళ్లు చాలా పడ్డాయి. ప్రజల మధ్యలో చాలా సందేహాలు ఉన్నాయి. భూముల సమీకరణతో సహా మొత్తం అమరావతి వివరాలను పబ్లిక్ ఆడిట్ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. శ్వేతపత్రం కావాలని అడగాలి. ఇది బాధ్యతాయుతమైన మీడియా స్థానాల్లో రాజకీయ పదవుల్లో ఉన్నవారు చేయవలసిన పని. ఎన్నికలకు ముందు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన బాబు దానికోసం ఇప్పటికే 47,000 కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వ కనీస బాధ్యత.